హాయ్ గాయ్స్, నా పేరు ఇజ్రాయెల్ కొత్తపల్లి. మీరు చూస్తున్నారు టఫ్ గాయ్. సో ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా విషయాలు నేర్చుకుంటారు అనమాట. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఫిట్నెస్ అండ్ హెల్త్ కోసం ఏదైతే చేస్తున్నారో దాన్ని అప్గ్రేడ్ చేసుకునే అంత విధంగా మీకు చాలా విషయాలు తెలుస్తాయి అనమాట. సో డోంట్ మిస్. వీడియో మొదలు పెట్టే దానికంటే ముందు మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి, ఓకేనా? ఎవరైతే నేను బరువు తగ్గితే హెల్దీ అనుకుంటున్నారో, ఎవరైతే నేను క్యాలరీ కౌంటింగ్లో కరెక్ట్గానే తింటున్నాను ఇది హెల్దీ అనుకుంటున్నారో, ఎవరైతే నేను జిమ్కి వెళ్తున్నానో నేను హెల్దీ అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో యాక్చువల్గా దాన్ని బ్రేక్ డౌన్ చేసే వీడియో. సో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది బేసిక్గా. సో మీరు ఏ కోచ్ దగ్గరికి వెళ్ళినా కానీ, ఓకే, ఏ ఫిట్నెస్ కోచ్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు బేసిక్గా వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే మీ బిఎంఆర్ ఏంటిదో ఫస్ట్ చూడాలి, దానికి తగ్గట్టు మనం ఆ క్యాలరీ బడ్జెట్లో తింటే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు అని చెప్తారు. అంతే కదా, ఎవరైనా ఇదే చెప్తారు. సో వాట్ ఈస్ దిస్ బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్. గూగుల్లో వెళ్ళేసి బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అని కొడితే వస్తుంది. ఇవాళ రేపు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అందులో కూడా మీకు మీ బిఎంఆర్ ఏంటిదో చూపిస్తుంది, ఓకేనా? సో ఇది జస్ట్ ఫర్ రిఫరెన్స్, ఓకే? ఇది రిఫరెన్స్ అని చెప్తారు, అండ్ రిఫరెన్స్ అని అంటాను నేను కూడా. ఈ బిఎంఆర్ని ఎట్లా చూస్తారు అంటే హైట్, వెయిట్, ఏజ్ కూడా ఒక నెంబర్ వస్తుంది బేస్డ్ ఆన్ యువర్ యాక్టివిటీ. అంటే నువ్వు సెడెంటరీ ఉన్నావా, మోడరేట్గా వర్క్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు బరువు తగ్గాలంటే దానికంటే కొంచెం తక్కువ తినాలి, నువ్వు బరువు పెరగాలంటే దానికంటే కొంచెం ఎక్కువ తినాలి, ఓకే? సో ఈ కాన్సెప్ట్లు తినుకుంటుంటే సో కాల్డ్ హెల్త్ అని చెప్తున్నారు, ఓకేనా? సో బరువు తగ్గితే హెల్దీ, అవసరం ఉన్న డిజైర్డ్ వెయిట్ గెయిన్ చేస్తే అది హెల్దీ అన్న ఆలోచనలలోనే ఉన్నారు. ఈ బిఎంఆర్ ఏదైతే ఉందో, ఈ నంబర్ ఏదైతే ఉందో అది కొన్ని విషయాలలో ఫెయిల్ అవుతుంది, ఓకే? ఎట్లాంటి విషయాలలో ఫెయిల్ అవుతుంది? ఇప్పుడు నీ గట్ హెల్త్ ఎట్లుందో చెప్పదు, నీ లివర్ హెల్త్ ఎట్లుందో చెప్పదు, నీ సెల్ ఎట్లుందో చెప్పదు, నువ్వు తిన్న నిజంగా నీ ఒంటికి పట్టేలాగా నీ బాడీ ఉందో లేదో చెప్పదు. ఇలా చెప్పకుండా ఆ నెంబర్ని మీరు తీసుకొని ఆ నెంబర్ మీద మీరు వర్క్ చేసినప్పుడు రిజల్ట్ ఎట్లా చూస్తారు? ఎగ్జాంపుల్, ఒక 2000 క్యాలరీస్ వచ్చినాయి అనుకుందాం, నాకు నా హైట్, వెయిట్, ఏజ్ పెడితే 2000 క్యాలరీస్ వచ్చినాయి అనుకుందాం. సో నేను బరువు తగ్గాలి, ఒక 1800 క్యాలరీస్ చేసినాను. బరువు తగ్గడానికి 1800 క్యాలరీస్ చేసినాను. సో ఇప్పుడు 1800 క్యాలరీస్లో కూడా నేను రిజల్ట్స్ చూడట్లేదు, ఓకే? స్టిల్ ఇంకొంచెం తగ్గించాను, లైక్ 1500 క్యాలరీస్ తీసుకుంటున్నాం అనుకుందాం. సో 1500 క్యాలరీస్ తీసుకుని ఐమ్ డూయింగ్ వర్కౌట్, యాక్టివిటీ చేస్తున్నాను, కొంచెం బరువు తగ్గినాను. కానీ నేను వీక్ ఫీల్ అవుతున్నా, కానీ నేను లో ఎనర్జీ ఫీల్ అవుతున్నా. అప్పుడు అది హెల్త్ ఎట్లా అవుతుంది? అర్థమవుతుందా మీకు? ఓకే, ఇంకా 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 డీటెయిల్గా మాట్లాడదాం మనం, ఓకేనా? సో దిస్ నంబర్ ఈజ్ ఫెయిలింగ్. కొన్ని విషయాలలో ఈ నంబర్ అనేది ఫెయిల్ అవుతుంది. మీరు కావాల్సినవి, మీరు అనుకుంటున్న వాటిని చూపించలేకపోతుంది. సో అందుకు మీరు బ్లడ్ రిపోర్ట్స్ అనేది చేయించుకోవాలి అని అంటున్నాను. బ్లడ్ రిపోర్ట్స్ ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాయి, ఓకేనా? నీ హెల్త్ ఎట్లుంది అన్నది క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరైతే నిజంగా నీ బ్లడ్ రిపోర్ట్స్ని చదవగలుగుతారో, ఎవరైతే నీ బ్లడ్ రిపోర్ట్స్ని నిజంగా నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో వాళ్ళు నిజమైన కోచెస్, ఓకేనా? అంతేగాని ఒక హైట్, వెయిట్, ఏజ్ తీసుకొని సెడెంటరీని లైఫ్ స్టైల్ ఇవి చూసుకొని ఒక నంబర్ ఇచ్చేసి ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఫాలో, దట్ ఈస్ నాట్ రియల్ హెల్త్, ఓకే? నేను అది చెప్పాలని అనుకుంటాను అనమాట ప్రతిసారి కూడా. ఈ పాయింట్ అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ అండి, ఎందుకంటే ఈ క్యాలరీ కౌంటింగ్కి మీ హెల్త్కి ఒక చిన్న లైన్ ఉంది. ఆ లైన్ని మీరు అర్థం చేసుకుంటే నిజంగా మీరు మంచిగా అవుతారు. ఆ లైన్ని అర్థం చేసుకోకుండా మనం మూర్ఖంగా ఉన్నాం అనుకో, ఎప్పటికీ కూడా మన హెల్త్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు ఉన్నారు, ఇప్పుడు నేనే ఉన్నాను, క్యాలరీస్ అన్నీ కరెక్ట్గా ఫాలో చేసినాను, బరువు తగ్గితే హెల్దీ అనుకుందాం, కష్టమే అనిపిస్తుంది, ఐ డిడ్ ఇట్, చేసినాను, నా వెయింగ్ స్కేల్ నెంబర్ తగ్గింది, నేను ఆపేసినాను, మళ్ళీ నా వెయిట్ ఎందుకు బౌన్స్ అవుతుంది? సింపుల్, యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ద పాయింట్. ఆ రూట్ మీద వర్క్ చేయట్లేదు మనం, ఓకే? సో ఆ రూట్ మీద వర్క్ చేయనప్పుడు మనకి హెల్త్ ఎడికెళ్ళి వస్తుంది. సో బరువు తగ్గితే హెల్దీ కాదు ఇక్కడ, అంతే కదా? ఇప్పుడు ఇలాంటి పాయింట్ నేను మాట్లాడితే అందరు ఏమంటారు అంటే, ఇట్ ఈస్ అన్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఓకే? అప్రాప్రియేట్గా చెప్పే విషయం కాదు ఇది. 2000 అంటే అది జస్ట్ రిఫరెన్స్, మేబీ అది 1800 అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ బిఎంఆర్ క్యాలిక్యులేటర్ని ప్రమోట్ చేస్తున్నారు? పాయింట్ ఎందుకు చూస్తున్నారు? జస్ట్ ఫర్ రిఫరెన్స్? రిఫరెన్స్ కోసమే చూస్తున్నాం అన్నమాట కొంచెం గట్టిగా చెప్పండి. రియల్ హెల్త్ అనేది మీ బ్లడ్ రిపోర్ట్స్లో ఉంటుందని చెప్పండి, ఓకే? సో దిస్ ఈజ్ ద పాయింట్. జిమ్కి వెళ్ళడం ఈజ్ ఇంపార్టెంట్, ఈటింగ్ క్లీన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఈటింగ్ క్లీన్ అకార్డింగ్ టు యువర్ హెల్త్, డూయింగ్ వర్క్అవుట్ అకార్డింగ్ టు యువర్ హెల్త్. మీ బ్లడ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి దాన్ని బట్టి చేయండి మీరు ఏది చేసినా, అప్పుడు నిజంగా మీరు మంచిగా అవుతారని అంటున్నాను నేను,
ఓకే, ఈ ముచ్చట అర్థమవుతలేదు. సో ట్రయల్ అండ్ ఎర్రర్ చేసినప్పుడు మేము అలా బేస్డ్ ఆన్ దర్ యాక్టివిటీ చూస్తాము, వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తాము, వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారా, వాళ్ళ పేరెంట్స్ హెల్త్ ఎట్లుంటుంది, వీళ్ళకి ఎట్లుంది, ఇవన్నీ లైఫ్ స్టైల్ ఆడిట్ డార్లింగ్. ఇది కూడా ఒక లిమిట్ వరకు మనం చేయగలుగుతాం. ఓకేనా, అల్టిమేట్గా బ్లడ్ రిపోర్ట్స్ చూడాలి. ఓకే, బ్లడ్ రిపోర్ట్స్ చూస్తేనే మనకి మన హెల్త్ స్టేటస్ అర్థమవుతుంది, దానికి తగ్గట్టు మనం ఏమన్నా చేయగలుగుతాం. అండ్ ఇంకొకటి మనం మాట్లాడినాం, ఎవ్రీ డైట్ హ్యాస్ అ పర్పస్. ఇవాళ రేపు బ్లేమింగ్ ఎక్కువైపోయింది. అంటే మనం ఫుడ్ని బ్లేమ్ చేస్తాం, లేదంటే ఇప్పుడు యాక్టివిటీ చేస్తున్నాం, యాక్టివిటీని బ్లేమ్ చేస్తాం. అండ్ నో వన్ ఈజ్ రియలీ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ దర్ హెల్త్. అసలు బాడీ ఏం చెప్తుంది అన్న విషయం గురించి ఆలోచించే వాళ్ళు లేరు అన్నది నా పాయింట్ అనమాట. ఓకేనా, సో ట్రయల్ అండ్ ఎర్రర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు 2000 కాదనుకుందాం, జస్ట్ రిఫరెన్స్ తీసుకుందాం, దాన్ని 1800 తీసుకుందాం. 1800 నిజంగా మన క్యాలరీస్ అనుకుందాం, బట్ దట్ 1800 ఈజ్ ఆల్సో ఫెయిలింగ్. నో, మన గట్ హెల్త్ గురించి చెప్పడంలో, మన లివర్ హెల్త్ గురించి చెప్పడంలో, మన బాడీ స్టేటస్ ఎట్లుందని చెప్పడంలో ఫెయిల్ అవుతుంది కదా. ఇట్స్ జస్ట్ ఎ నంబర్. ఆ నంబర్ని పట్టుకొని మీరు హెల్త్ వెంట పడలేరు. ఓకే, అది మీరు అర్థం చేసుకోండి, ఇదే ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ డోంట్ రన్ బ్యాక్ ఆఫ్ దిస్ క్యాలరీస్ కౌంటింగ్, బరువు వద్దు. నో మోర్ అబౌట్ యువర్ హెల్త్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటిది, గట్ ఎట్లుంది, గట్ మైక్రోబ్స్ ఎట్లున్నాయి, తిన్నది అరుగుతుందా, వై యు ఆర్ ఫీలింగ్ బ్లోటెడ్, తిన్న వెంటనే ఎందుకు డ్రౌజీగా ఉన్నారు. ఓకే, ఇలాంటి అన్నిటి గురించి ఇన్వెస్టిగేట్ చేసి మీ హెల్త్ అసలు ఎట్లా ఉందన్న ఒక కేస్ స్టడీ ప్రిపేర్ చేసుకొని దీని మీద మనం ఎలా వర్క్ చేయగలుగుతాం అన్న ఆలోచనతో మీరు ముందుకు పోయినారనుకోండి, డెఫినెట్లీ మీకు చాలా మంచి హెల్త్ వస్తుంది అన్నది నా పాయింట్. ఇప్పుడు ఇవన్నీ వద్దు, నాకు బరువు తగ్గితే చాలు, నాకు బట్టలు మంచిగా పట్టాలి, గోయింగ్ నోవేర్. విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవాలన్నది నా ఆవేదన, నా పాయింట్ అని. ఎంతోమంది ఎన్నోసార్లు నన్ను చిన్నగా చేసి మాట్లాడినారు, ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలని అన్నారు, బట్ స్టిల్ ఐ వాజ్ ద వన్. తెలియాలి, హెల్త్ అంటే తెలియాలి. పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే అండ్ పీపుల్ టీచింగ్ దెమ్ ఇన్ ఎ రాంగ్ వే అన్నది నాకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టే నేను మీరు కన్సిస్టెంట్గా ఉండి చెప్తూనే ఉన్నాను. ఒక రోజు వస్తుంది, డెఫినెట్గా మీరు అర్థం చేసుకుంటారు అన్నది నా ఇంటెన్షన్. అన్నా అంటే ఇప్పుడు ఏమంటున్నావు, ఈ క్యాలరీస్ని చూడొద్దు అంటున్నావు అంటే, అట్లా అంటలే నేను. మీరు క్యాలరీస్ని రిఫరెన్స్ కింద తీసుకోండి, గుడ్ థింగ్. అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ఒక లెక్క పత్రంతో తింటున్నారు, దట్ ఈస్ గ్రేట్, కాదనట్లేదు నేను. కానీ అది నిజం కాదు. నిజం ఏంటిది? నిజం ఈజ్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్. ఇప్పుడు పలానా యాపిల్ ఉంది, ఇన్ని క్యాలరీలు ఉన్నాయని చెప్తాను నేను, కానీ ఈ యాపిల్ లోపలికి పోయినాక నీ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుందని ఏం చెప్తుంది? ఈ బ్లడ్ రిపోర్ట్స్ చెప్తాయి కదా. అందుకు మీరు బ్లడ్ రిపోర్ట్స్ తీసుకోండి అని చెప్తాను నేను. అర్థమవుతుందా? సో క్యాలరీస్ని రిఫరెన్స్ కింద తీసుకోండి, కానీ దానికంటే ముందు మీ లివర్ ఎట్లుంది, ఫ్యాటీ లివర్ ఉందా, లేదంటే లివర్ స్ట్రెస్ ఉందా, తిన్న తిండి కరెక్ట్గా ప్రాపర్గా మెటబాలిజ్ చేయగలుగుతుందా, లెఫ్ట్ టెస్ట్ చేయించుకుంటే అందులో మనకి ఏఎల్టీ ఏఎస్టీ అని ఉంటుంది. దాని అర్థం ఏంటిది? లివర్ స్ట్రెస్లో ఉందా, మన బాడీలో ఉన్న సెల్స్ స్ట్రెస్లో ఉన్నాయి అన్న విషయాలు అర్థమవుతాయి. సిబిపిలో మనకి మొన్న మాట్లాడుకున్నట్టు ఎంసీవి, ఎంసీహెచ్, ఓకే, ఆర్డీడబ్ల్యూ, ఇవన్నీ కూడా మార్కర్స్. ఓకేనా, సో గట్ హెల్త్ చూసుకోవాలి, డైజెషన్ ఎట్లుందన్న చూసుకోవాలి, ఏది ఎఫెక్ట్ చేస్తుందన్నది చూడాలి. సో దాన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలన్న విషయాల గురించి ఆలోచించాలి. అండ్ ఇదిగో డెఫినెట్లీ ఒక్కరోజు అయ్యే విషయం కాదు, ఇది టేక్స్ టైం. సో ఇది ఇంపార్టెంట్. సో ఎట్ ద ఎండ్ హెల్త్ తెచ్చుకోండి. ఏమేమి బ్లడ్ రిపోర్ట్లు చేసుకోవాలో అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఆ టెస్ట్లన్నీ చేయించుకోండి. సంవత్సరానికి ఒక 2 సార్లు చేయించుకోండి, అంటే సంవత్సరానికి ఒక్కసారి చేయించుకోండి. ఖర్చు అవుతుండొచ్చు, 5,000 6,000 అవుతుండొచ్చు. చేయించుకోండి, మంచి డయాగ్నోస్టిక్ సెంటర్లో చేయించుకొని మీ హెల్త్ ఎట్లుందో తెలుసుకోండి, దాని తగ్గట్టు వర్క్ చేయండి. అల్టిమేట్గా ఒకటే పాయింట్ చెప్తున్నాను నేను, ఏంటంటే క్యాలరీస్ అనేది నిజం కాదు, ఫస్ట్ పాయింట్. ఓకేనా, సో దానికంటే ముందు నీ గట్, లివర్, నీ హెల్త్ గురించి తెలుసుకో, వాటిని ఫిక్స్ చేసుకో, సింపుల్. ఇట్లా కాకుండా మీరు క్యాలరీస్ ఎంత పడుతున్నారు, ఆ క్యాలరీ చార్ట్ ఎంత పడుతున్నారు అంటే అక్కడ రియల్ అయిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు, లాంగ్ రన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరగవు. ఓకే, సో మేబీ ప్రజెంట్ కొంచెం టెంపరీగా మీకు ఆ స్కేల్ తగ్గుతుండొచ్చు, వాటర్ వెయిటో ఏ వెయిటో ఏదో తగ్గుతుండొచ్చు, బట్ స్టిల్ ఆ రూట్ని మనం ఫిక్స్ చేయనప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. సో కాబట్టి హెల్త్ మీద పని చేయండి, దానికి తగ్గట్టు తినండి, ఒక మంచి కోచ్ని పెట్టుకోండి. ఓకే, ఇలాంటివన్నీ చూసి అర్థం చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళ దగ్గరికి పోండి. ఓకేనా, ఆ గుడ్డితనం మనకి ఎక్కువ రోజులు మంచిది కాదన్నది నా పాయింట్. సో ఇది కంప్లీట్గా అందరూ చెప్పేదానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతుండొచ్చు, బట్ దిస్ ఈజ్ ద ట్రూత్, ఇదే నిజం. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు ముందు వస్తుంటాయి, కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి పేజ్ ఉంది,
ఇన్స్టాగ్రామ్లో కూడా నేను షార్ట్స్ రీల్స్ చేస్తూ ఉంటాను, పెడతా ఉంటాను. సో అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఎవరన్నా ట్రైనింగ్ కోసం చూస్తే ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. టీమ్ విల్ కనెక్ట్ విత్ యూ అండ్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది చూస్తాము. సో దాన్ని బట్టి వీ కెన్ హెల్ప్ యూ. ఓకేనా? సో అది ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.